Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. పిల్లల్ని పెంచటం ఎలా? ఈ క్వశ్చన్కి అయితే ఆన్సరే ఉండదు అని చెప్పి నేను అలాగే ఫీల్ అవుతా అండి. జస్ట్ ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళిపోయో, ఒక పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళో, లేదా ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళో నా పిల్లల్ని ఇలా పెంచేస్తాను అని చెప్పి చేసేది కాదు అసలు పేరెంటింగ్ అంటే. నా ఉద్దేశంలో పిల్లల్ని పెంచడం అనేది ఒక ఎమోషన్ తోటి, ఇష్టంతో, ప్రేమతోటి ఉండాలన్నమాట. వాళ్ళని ఎలా అంటే 1 year ఉన్నా 10 years ఉన్నా మనం ఫస్ట్ పుట్టినప్పుడు ఎంత ప్రేమతో అయితే ఉంటామో ఇప్పటికి కూడా అంతే ప్రేమగా చూసుకుంటుంటే డెఫినెట్గా వాళ్ళు మన మాట వింటారు అని చెప్పి నేను బాగా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. ప్యాంపర్ చేస్తున్నామా అంటే చెడగొడుతున్నామని కాదు. ప్యాంపర్ చేయటము, లవ్ చేయటము 2 different థింగ్స్ అనమాట. పిల్లల్ని ఒక ఎమోషన్తో పెంచుతున్నాము అని అంటే వాళ్ళని ఖచ్చితంగా ప్రేమతోటి పెంచుతున్నాము. ప్యాంపర్ చేయటం అనేది ప్రేమించడం అవ్వకపోవచ్చు, కానీ ప్రేమించేటప్పుడు మనం స్ట్రిక్ట్గా ఉండొచ్చు, అట్ ద సేమ్ టైం ప్యాంపర్ కూడా చేయొచ్చు. అదేంటంటే మనలోనే ఉందండి ఆర్ట్ అనేది. ఎవ్రీ మదర్ ఈజ్ నాట్ ద సేమ్, ఎవ్రీ కిడ్ ఈజ్ నాట్ ద సేమ్. సో ఇవాళ నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే నేను డిస్కస్ చేసుకుంటాను. ఇప్పుడు నా పేరెంటింగే కరెక్ట్ అని చెప్పి నేను ఇంకొక పేరెంట్ని పాయింట్అవుట్ చేయకూడదు, ఇంకొక పేరెంట్ కూడా నా పేరెంటింగ్ తప్పు అని చెప్పి పాయింట్అవుట్ చేయకూడదు. ఎందుకంటే మనమే సేమ్గా లేనప్పుడు కిడ్స్ ఎలా సేమ్గా ఉంటారు? సో ఇట్లాగా కిడ్స్ ఆర్ నాట్ ద సేమ్ అనే దాంతో నా వీడియో అంతా కంటిన్యూ అవుతుంది. సో ఇష్టమైన వాళ్ళు మాత్రము ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఇందులో నేను చాలా పాయింట్స్ నాకు తెలిసినవి నేను షేర్ చేశాను. అండ్ అంతా కూడా హ్యాపీ పేరెంటింగ్ గురించే ఉంటుంది అనమాట. ఇందులో ఒక రూల్ ఉండదు, ఏమీ ఉండదు. రూల్స్ తోటి పెంచితే అసలు అది పిల్లల్ని పెంచినట్టు కాదండి. ఎందుకంటే పిల్లలకి నేర్పించాలి, దే ఆర్ లెర్నర్స్. అంతేగాని ఒకేసారి మనం పుడతా నేర్చుకోలేదు కదా, సో పిల్లలు పుడతా నేర్చుకోవాలి అని ఎలా అనుకుంటాము? మనం ఎలా ఉన్నామో పిల్లలు కూడా అలాగే ఉంటారు. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ మధ్య వీడియోస్ రెగ్యులర్గా నేను పోస్ట్ చేయలేకపోతున్నాను కదా, కారణం సిద్ధు ఎగ్జామ్స్. ఇంకా సిద్ధు ఎగ్జామ్స్ అయిపోయాయండి. నెక్స్ట్ వీక్ నుంచి నేను రెగ్యులర్గా ఉండటానికి ట్రై చేస్తాను. ట్రై చేయటం కాదు, రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తా. మేము అనుకున్నాము ఈసారి బాసర వెళ్దాము అని చెప్పి అనుకున్నాం అనమాట. అయితే సిద్ధు ఏమో లేదు, వేరే ఎక్కడికన్నా వెళ్దాము, టెంపుల్స్కి నేను రాను అని అంటున్నాడు. ఓకే, టెంపుల్స్కి రాను సిద్ధు అని అన్నాడు అని చెప్పి మీరు తప్పుగా అనుకోవద్దు, వాడి ఏజ్ గ్రూప్ అలాంటిది. సో దాని గురించే నేను ఇవాళ అసలు మాట్లాడదాము అని అనుకుంటున్నా. ఎందుకంటే మన వ్యూవర్స్ చాలా మంది రిక్వెస్ట్ కూడా చేశారు, పిల్లలు కొద్దిగా మాట వింటలేదు, అసలు సరిగా తినట్లేదు, ఇంకా ఏదో ఒకటి అనమాట, అట్లా కన్సర్న్ రేస్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు మాట వినాలి, చక్కగా మౌల్డ్ చేసుకోవాలి అంటే ఎట్లాగా అని అడుగుతున్నారు అనమాట. ఒకటి ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఆల్ కిడ్స్ ఆర్ నాట్ ద సేమ్ అండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఉంటారు. ఒకళ్ళు సూపర్ జీనియస్ ఉండొచ్చు, ఒకళ్ళు ఫుల్గా డల్గా ఉండొచ్చు, కానీ ఎవరి టాలెంట్ వాళ్ళది. పిల్లల్లో ఒక యునీక్ టాలెంట్ అనేది ప్రతి ఒక్కళ్ళలో ఉంటుందన్నమాట. అది మనం గుర్తించేది పేరెంట్సే గుర్తించాలి అసలు అది. ఇప్పుడు మీ పిల్లలు డ్రాయింగ్ బాగా చేస్తున్నారు, లేదా స్పోర్ట్ ఒకటి బాగా ఆడుతున్నారంటే అందులో అంటే మీరు చదివించండి ప్యారలల్గా. ప్రెసెంట్ సినారియో చూసుకుంటే ఒక చదువే కాదండి, ఆల్రౌండర్గా ఉంటే ఆపర్చునిటీస్ కూడా చాలా వస్తూ ఉంటాయన్నమాట. సో ఏది కూడా మీరు తక్కువ అనుకోవద్దు, ఏది కూడా చదువు ఒక్కటే ఎక్కువ అని కూడా అనుకోవద్దు. ఒక పక్కన చదివిస్తూనే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా మంచిగా మీరు ఎంకరేజ్ చేయండి వాళ్ళని. దానికోసం సెపరేట్గా ఒక టైం పెట్టుకోవచ్చు మనము. ఈవినింగ్ కొంచెం ఒక 1 or 2 hours అట్లాగా. యాక్చువల్లీ సిద్ధునైతే ఇంతకుముందు ఎన్ని యాక్టివిటీస్కి తీసుకెళ్లేదాన్నో, ఎన్నిటికి తీసుకెళ్లేదాన్నో. టెన్నిస్కి తీసుకెళ్లేదాన్ని. వాడికి ఆ స్పోర్ట్ చిన్నప్పుడు నచ్చలేదు, ఎందుకంటే తమిళనాడులో ఆ లాంగ్వేజ్ డిఫరెంట్ ఉంటుంది కదా. సో స్పోర్ట్స్ అనేసరికి ఎక్కువగా ఇంగ్లీష్ అనేది యూసేజ్ ఉండదు. సో వీడికి అర్థం కాకపోవటము, ఆ ఎన్విరాన్మెంట్కి తను సెట్ అవ్వాల. సో టెన్నిస్ అయితే అట్లా వెళ్ళలేదు. డ్రాయింగ్కి వెళ్ళేవాడు కానీ గ్లోబల్ ఆర్ట్ అని చెప్పి. అక్కడ ఏమైందంటే టీచర్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. సో ఇప్పుడు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనేసరికి ఏంటి, లైక్ ఏదైనా ఒకటి స్కిల్ వచ్చేసరికి డ్రాయింగ్ ఇవన్నీ ఉంటాయి కదా,
వాటిల్లో టీచర్స్ ఏంటంటే ఒక చదువు చెప్పినట్టు స్ట్రిక్ట్గా ఉంటే పిల్లలు కోపం అవ్వలేరు. అలా ఆ డ్రాయింగ్ అనేది వాడికి అసలు ఇంట్రెస్ట్ లేదనమాట. నేను వెళ్ళను అని చెప్పి అన్నాడు. ఒక 3-4 months అట్లా వెళ్ళి. ప్రతిదానికి కూడా డిసిప్లిన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ డిసిప్లిన్ ఏంటంటే అన్ని స్కిల్ సెట్స్ లో కూడా ఒకే లెవెల్ గా మెయింటైన్ అవ్వాలని రూల్ లేదు. ఎలా ఉంటుందంటే మిస్బిహేవియర్ వేరు, డిసిప్లిన్ వేరు, ఇవన్నీ డిఫరెంట్ సినారియోస్ అనమాట. మనం ఎక్కడ ఏది వాడాలనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు డ్రాయింగ్ తీసుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అందులో ఏంటంటే పిల్లలు ఆ మూమెంట్ ని ఎంజాయ్ చేస్తా ఆడతా పాడతా ఆ పని చేశారు అని అంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. సో వాళ్ళకి ఒక పాయింట్ లో వాళ్ళు ఆడుకున్నా సరే ఇంకా నెక్స్ట్ మినిట్ ఏంటంటే నేను ఇది కంప్లీట్ చేయాలి అనే దాని మీద డైవర్ట్ అయిపోతారు. సో ఏంటంటే ఈ స్పేస్ మనం ఇచ్చామనుకోండి వాళ్ళకి, ఆ ఫ్రీ స్పేస్ అనేది డెఫినెట్ గా నెక్స్ట్ ఆ పనిని బాగా ఫినిష్ చేయగలరు. సో ఎగ్జాంపుల్ డ్రాయింగ్ చెప్పాను కానీ ఎందులో అయినా సరే అంతే అండి. ఈవెన్ చదువులో కూడా, ఇప్పుడు చదువులో కూడా ఏంటంటే స్కూల్లో చాలా డిసిప్లిన్డ్గా ఉండాలి, మిస్బిహేవియర్ అసలు ఉండకూడదు. అలా అని చెప్పి ఇంకా ఇంటర్వెల్లో కూడా ఒక డిసిప్లిన్ ఫాలో అవ్వాలి అంటే ఏంటి, ఎవరితో మాట్లాడకూడదు, ఇలా ఈ రూల్స్ ఇవన్నీ క్లాస్లో అప్లై చేసే రూల్స్ అన్నీ కూడా ఈ ఇంటర్వెల్స్లో ఇట్లా ఉండాలని అంటే పిల్లల వల్ల కాదండి. బికాస్ మనకి ఉండే డిసిప్లిన్ వేరు, పిల్లలకు ఉండేది వేరు. వాళ్ళకి నేర్పిస్తాము, దే ఆర్ స్టిల్ ఇన్ ద లెర్నింగ్ స్టేజ్. ప్రతి ఒక్కటి కూడా నేర్చుకుంటానే ఉంటారు. ఈవెన్ మనం కూడా ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయం అనేది నేర్చుకుంటానే ఉన్నాం. సో పిల్లలు మాస్టర్ అవ్వాలి అని చెప్పి అనుకోకూడదు కదా మనము. నా పిల్లలే టాప్ ఉండాలి, అందరి కిడ్స్ కన్నా ఉండాలి అని అనుకోవచ్చు. కానీ ఏంటంటే అది దానికోసం వాళ్ళని పుష్ చేయకూడదు, మోటివేట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి, తర్వాత ఇన్స్పైర్ చేయాలి. ఎట్లా అంటే ఇన్స్పైర్ ఇన్ ద సెన్స్ మనం కూడా మంచిగా ఇంట్లో ఏదో ఒకటి డ్రాయింగ్ కానీ ఇల్లు సర్దుకోవటం అలాంటివన్నీ చేస్తూ ఉంటే డెఫినెట్గా వాళ్ళకు కూడా ఏంటంటే ఒక పాయింట్లో మమ్మీ నీట్గా పెట్టుకుంది, డాడీ అలా చేస్తారు కాబట్టి నేను చేస్తున్నాను అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇంకా అకాడమిక్స్ విషయానికి వస్తే వాళ్ళు పిల్లలు చాలామంది కూడా 10% చదువుకోవడానికి ఇష్టం ఉంటుంది ఇంటికి వచ్చిన తర్వాత. మిగతా వాళ్ళందరికీ కూడా ఆడుకోవాలనే ఇదిలోనే ఉంటారు పిల్లలు. ఇది నిజమండి అసలు 100%. ఎందుకంటే చూడండి, క్లాస్లో ఇప్పుడు 60 మంది ఉన్నారంటే టాపర్స్ 10 మందే ఉంటారు. సో ఆ 10 మందినే మన దృష్టిలో పెట్టుకొని ఇంక మిగతా 50 మంది అట్లాగే ఉండాలని అనుకోవటము అది మన ఫూలిష్నెస్. 60 మంది పిల్లలు కూడా బాగా చదువుతారండి, ఎవరో ఒకళ్ళలో ఏదో ఒక టాలెంట్ అనేది ఉంటది. కానీ ఆ 10 మంది లాగా సూపర్ గా అసలు మాస్టర్ చేసేయాలి అన్నిట్లో అని అంటే మాత్రము అది ఇంపాసిబుల్. ఎందుకంటే మనమే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉండాలి. ఇప్పుడు నాకు వచ్చే పని మీకు రాకపోవచ్చు, మీకు వచ్చే పని అసలు నాకు అస్సలు తెలియకపోవచ్చు. దానికి అలా అని చెప్పి ఇంకా పిల్లల్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఫస్ట్ ర్యాంక్ రావాలి అని అనుకోకూడదు. కానీ మా పిల్లలకి అంత సబ్జెక్ట్ తెలియాలి అని అనుకోవాలి. నేనైతే అదే అనుకుంటాను. నేను ఆల్రెడీ ఈ పాయింట్ ఇంతకు ముందు కూడా చెప్పాను కదా మీకు. సిద్ధుకి ఏంటంటే నేను కానీ మా హస్బెండ్ కానీ చాలా బాగా నేర్పిస్తాము. స్కూల్లో కూడా వాడు కాన్సెప్ట్ బాగా వింటాడు. వెన్ ఇట్ కమ్స్ టు ఎగ్జామ్స్ తనకి ఏంటంటే ఫస్ట్లో ఫియర్ ఉండేది. ఆ ఫియర్ నెమ్మదిగా ఓవర్కమ్ చేశాను. ఎట్లా అంటే, నువ్వు భయపడద్దు, నువ్వు ఇట్లా చెయ్యి, నీకు వచ్చిందే రాయి, నువ్వు కరెక్ట్గా యాజ్ ఇట్ ఈస్గా నువ్వు టీచర్ చెప్పిందే రాయలేకపోతే వదిలేసేయద్దు, ఏదో నీకు వచ్చింది రాసి వచ్చేసి అని చెప్పి సంహౌ నేను మోటివేట్ చేశాను. ఇంక వాడు కూడా కొంచెం బాగానే చేసేవాడు. ప్రెసెంట్ నాకు సిద్ధుతో ఒక ప్రాబ్లం ఉందండి. ఏంటంటే వాడి కాన్సెప్ట్ అంతా కూడా చక్కగా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం, వాడు బాగా ఇన్డెప్త్ గా కూడా ఒక్కొక్కసారి వెళ్తాడు, బాగానే నేర్చుకుంటాడు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఎగ్జామ్స్ కరెక్ట్ గా టెక్స్ట్ బుక్ లో ఉన్నది ఉన్నట్టుగా రాయలేకపోవచ్చు. టీచర్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే, ఇప్పుడు ఒక పారాగ్రాఫ్ ఉందండి, అది యాజ్ ఈజ్ గా వీళ్ళు బై హార్ట్ చేయటమో లేకపోతే అర్థం చేసుకోవటమో చేసి మొత్తానికి నేర్చుకుంటారు, రాస్తారు కదా. అయితే ఆ టీచర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇందులో అట్లీస్ట్ 90% క్లోజ్ గా ఉండాలి వీళ్ళ ఆన్సర్ తోటి అని. కానీ కొంతమంది పిల్లలు ఏంటి, మగ్గప్ చేయరు. ఇప్పుడు కాన్సెప్ట్ తెలుసు కదా, సో ఆ కీవర్డ్స్ టర్మినాలజీస్ అన్ని వాడి వాళ్ళ ఓన్ గా రాస్తారు. సో అలా ఓన్ గా రాసేటప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఒక 10 sentences ఉండే ఎస్ఏ క్వశ్చన్ అట్లా అనుకుందాము. సో అది వచ్చేసరికి ఏంటంటే మేబీ 6 sentences or 7 sentencesకే డౌన్ సైజ్ అయిపోతుంది. సో దాని వలన అక్కడ ప్రాబ్లం వస్తుంది అనమాట. అలా సిద్ధు ఏంటంటే చాలా వరకు మార్క్స్ అనేవి
ఒక్కొక్కసారి పోగొట్టుకుంటా ఉంటాడు. ఒక్కొక్కసారి ఏమో ఇలా కాదు, నువ్వు ఏదో ఒక విధంగా బై హార్ట్ చెయ్యి, ఇంకా తప్పదు అని ఒక్కొక్కసారి నేను నేర్పిస్తూ ఉంటా. ఒక్కొక్కసారి ఎప్పుడైనా నేను ఇంకా చెప్పలేదు, చదవలేకపోతే మాత్రం వాడు ఏదో ఒకటి కాన్సెప్ట్ తెలుసుకొని నేర్చుకొని వచ్చేస్తాడనమాట. సో ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఉంటారండి పిల్లలు. ఎందుకంటే నేను ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, పేరెంట్స్ చాలా మంది కూడా ఫీల్ అవుతూ ఉంటారు మార్క్స్ రావట్లేదు అని చెప్పి. కానీ ఆ ప్రాబ్లం ఏంటంటే మన పిల్లల్లో కాదండి, అసలు 70% ప్రాబ్లం అనేది కరెక్షన్లో వస్తుంది అనమాట. టీచర్స్ కరెక్షన్ చేస్తారు కదా, పాపం టీచర్స్కి కూడా మార్క్స్ ఇవ్వాలని ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు రాసింది కొంచెం క్లోజ్గానే ఉంటుంది, రెలవెంట్గానే రాస్తారు కదా టాపిక్స్, ఏదో ఎక్కడివో తెచ్చి రాయరు కదా పిల్లలు. వాళ్ళ కాన్సెప్ట్ తెలుసు కాబట్టి అట్లీస్ట్ ఇప్పుడు ఒక 6 మార్క్స్ క్వశ్చన్కి 3 మార్క్స్ ఎంత అయినా మినిమం ఇవ్వాలి అని ఉంటుంది టీచర్కి. కానీ పాపం వాళ్ళు కూడా ఇవ్వలేరు, ఎందుకంటే వాళ్ళకు కూడా కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు స్కూల్లో టాప్ చేసినా సరే రేపు బోర్డ్ ఎగ్జామ్లో టాప్ చేయాలని చెప్పి రూల్ లేదు. ఎందుకంటే బోర్డ్ ఎగ్జామ్లో ఎట్లా అయితే కరెక్షన్ అదంతా ప్యాటర్న్ ఉంటుందో అదే విధంగా మనకి ఇక్కడ స్కూల్లో టీచర్స్ ఇప్పుడు దానికి తగ్గట్టుగా వాళ్ళు ఫాలో అవుతున్నారు అండ్ ఆ విధంగానే కరెక్షన్స్ అనేవి చేస్తూ ఉన్నారు. బోర్డ్ ఎగ్జామ్స్కి వచ్చేసరికి ఏంటంటే టెక్స్ట్ బుక్లో అట్లీస్ట్ 95% మ్యాచ్ అవ్వాలి, అప్పుడే ఫుల్ మార్క్స్ పడతాయి అనే ఒక రూల్ పెట్టినట్టున్నారు. ఎందుకంటే ఇది కూడా నాకు ఎలా తెలుసు అంటే, నేను 2-3 పిల్లల్ని కనుక్కున్నాను అనమాట, 10th అయిపోయిన పిల్లల్ని. సో వాళ్ళు బోర్డ్ ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నారు అనేది, ఎందుకంటే బోర్డ్ ఎగ్జామ్కి వాళ్ళకి ఆల్రెడీ కొంచెం చెప్పుంటారు కదా, ఈ ప్యాటర్న్లో రాయాలి, ఇలా చదువుకోవాలి అని. సో వాళ్ళని అడిగిన తర్వాత నేను చెప్తున్నా. అండ్ సిబిఎస్ఈ గురించి అయితే నాకు ప్రత్యేకంగా తెలియదండి, నేను ఐఎమ్ ఫ్రమ్ స్టేట్ బోర్డ్ అనమాట. అండ్ సిద్ధుకి అయితే ఆప్షనల్ సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. అవి కూడా మార్క్స్ ఇంక్లూడ్ అవ్వకపోయినా సరే నేను స్ట్రిక్ట్గానే ఉంటున్నాను ఆ విషయంలో. తను ఒకసారి అడిగాడు నన్ను, ఇది మార్క్స్ ఇంక్లూడ్ చేయరు కదా, నువ్వు ఎందుకు ఇంత చదివిస్తున్నావు అంటే, అలా కాదు, నువ్వు ఆప్షనల్ సబ్జెక్ట్ తీసుకున్నావు కదా, నీకు ఏదో ఒకటి ఒక 10% నాలెడ్జ్ అన్నా సరే నువ్వు చదివిన సబ్జెక్ట్ ద్వారా వస్తుంది నీకు. సో డెఫినెట్గా నువ్వు ఏదో ఒకటి నేర్చుకుంటావు కాబట్టి దాని నుంచి నువ్వు బాగా చదువుకో, అసలు ఆ సబ్జెక్ట్ ఏంటి, ఆ టాపిక్ ఏంటి అనేది తెలుసుకో అని. వాడు తీసుకున్న ఆప్షన్ సబ్జెక్ట్ ఫుడ్ ప్రొడక్షన్. దానివలన నిజంగా చాలా హెల్ప్ అయిందండి మాకు. హెల్ప్ అయింది ఇన్ ద సెన్స్ తనకి మంచి నాలెడ్జ్ వచ్చిందనమాట. ఇప్పుడు ఫుడ్ ప్రొడక్షన్ ఇన్ ద సెన్స్ హోటల్ మేనేజ్మెంట్కి కొన్ని కాన్సెప్ట్స్ మ్యాచ్ అవుతాయి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం హోటల్లో ఏదన్నా రూమ్ తీసుకుంటాం కదా, అసలు ఆ రూమ్స్ ఏంటంటే మనము రివర్ వ్యూ అని, సీ వ్యూ అని, లేకపోతే లైక్ రోడ్ వ్యూ అని చెప్పి ఇలా ఉంటాయి కదా, కానీ దానికి కూడా కొన్ని పేర్లు ఉంటాయంట. మొన్న సిద్ధు చెప్తున్నాడు, మేము పాండిచేరికి రూమ్ బుక్ చేసుకునేటప్పుడు తను చెప్తున్నాడు అనమాట. సమ్ ఏదో టర్మినాలజీస్ కూడా యూజ్ చేశాడు దానికి. ఓ పర్లేదు, ఫుడ్ ప్రొడక్షన్ ఎందుకు కూడా యూజ్ అయిందా అని చెప్పి నాకు అనిపించింది. అంటే అది ఆప్షనల్ సబ్జెక్ట్ కదా, అందుకని చెప్పి. అండి మనం ఎంతసేపు మ్యాథ్స్, సైన్స్ ఇలా గ్రూప్స్ మీదే బాగా కాన్సన్ట్రేట్ చేస్తాం కదా, ఫారెన్లో అయితే అసలు అన్ని డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి. అసలు టాపిక్స్ మనం ఎప్పుడు విని కూడా ఉండమన్నమాట. కొన్ని అలాంటివన్నీ కూడా చాలా మంది ఇష్టంగా చదువుకుంటూ ఉంటారు పిల్లలు. సో అవి చదవటం వలన ఏంటి యూజ్ అనేది నేను ఒక వెబ్ సిరీస్ చూసి నేను తెలుసుకున్నాను. కాల్ మీ బే అని చెప్పి, తను ఫారెన్లో చదువుకుంటుంది అనమాట, అందులో హీరోయిన్. సో డిఫరెంట్ ఇవి కోర్సెస్ చేస్తుంది. ఆ ప్రతి ఒక్కటి కూడా తను ఇండియా వచ్చిన తర్వాత నాకు ఈ ఫీల్డ్లో యూజ్ అయింది, ఈ ఫీల్డ్లో యూజ్ అయింది అని చెప్తా ఉంటుంది. అది బాగుంటుంది వెబ్ సిరీస్, మీరు డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ చదువు విషయం మాత్రము నేనైతే కొంచెం లిబరల్గా ఉంటా, కొంచెం స్ట్రిక్ట్గా కూడా ఉంటాను. నా పార్ట్ నేను ఎంత చేశాను అనేది చూస్తాను, వాడి పార్ట్ వాడు ఎంత ఇచ్చాడు అనేది వాడు చూసుకుంటాడు డెఫినెట్గా. ఇంకా అంతా గాడ్స్ గ్రేస్ అండి, ఎందుకంటే వచ్చే క్వశ్చన్ పేపర్ మనకు తెలీదు, టీచర్ ఏ మూడ్లో కరెక్ట్ చేస్తారో తెలీదు మనకి. సో ప్రస్తుతం బోర్డ్ ఎగ్జామ్స్ కాదు కాబట్టి నేను కూడా అసలు పెద్ద పట్టించుకొని మార్క్స్ వస్తున్నాయా రావట్లేదా అని. ఎందుకంటే మనం ఎన్ని చదువులు చదువుకున్నా సరే ఈ కాన్సెప్ట్ రావటం అనేది, అసలు నిజంగా అందులో ఇన్డెప్త్ సబ్జెక్ట్ మనకి ఎంత తెలుసు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి అండి, పిల్లలు బాగా గొడవ చేస్తున్నారు, అసలు ఎట్లా మాట వింటలేదు అని కూడా మొన్న ఒక వ్యూవర్ కామెంట్ చేశారనమాట. అది పిల్లలు గొడవ చేస్తారండి, ఖచ్చితంగా గొడవ చేస్తారు. ఒక్కళ్ళున్నా ఇద్దరున్నా గొడవే ఉంటుంది. ఇప్పుడు నాకేం సిద్ధు ఒక్కడే కదా, నాకు ఒక టైప్ ఆఫ్ ఇంట్లో ఒక గొడవ ఉంటుంది అనమాట. 2 పిల్లలు 3 పిల్లలు ఉంటే అదొక వేరే ఉంటుంది. వాళ్ళలో వాళ్ళే
ఇదవుతూ ఉంటారు, కొట్టుకుంటారు, మళ్ళీ ఒకటవుతారు. అసలు మనం ఏదైనా ఎంటర్ అయినా సరే వాళ్ళు రానివ్వరు. సో ఇప్పుడు సిద్ధు మాతో అంతే ఉంటాడనమాట. మేమేంటంటే అసలు సిద్ధుని బాగా ప్యాంపర్ చేస్తాం, బాగా అంటే బాగా ప్యాంపర్ చేస్తాము, చాలా ముద్దులాడతాను, అసలు ఏది కావాలంటే అది అన్నట్టు ఉంటుంది. కానీ ప్రతి ఒక్కటి కూడా లిమిట్స్లోనే మేము చేస్తూ ఉంటాము. ప్యాంపరింగ్ కాకుండా అంటే నేను కొనిచ్చే విషయాలు, లేకపోతే తను ఏదన్నా ఒకటి తప్పుగా మాట్లాడినా, కొంచెం మిస్బిహేవ్ చేస్తాడు అని అనిపించినా, చేసిన వెంటనే నేను కరెక్ట్ చేస్తాను, గట్టిగా వార్నింగ్ ఇచ్చేస్తాను, అవసరమైతే ఒక దెబ్బ వేస్తాను. అండ్ దెబ్బ వేసే విషయంలో మాత్రము ఇది ఫారెన్ పేరెంట్స్కి అసలు వర్కౌట్ అవ్వదు. అంటే ప్రతిరోజు కొడితే వాళ్ళకి అసలు భయం తెలీదు, దాని వాల్యూ తెలియదు అని కూడా మా మమ్మీ డాడీ ఫస్ట్ నుంచి చెప్తా ఉండేవాళ్ళు. మా అత్తగారు మావయ్య గారు అయితే అసలు ఒక్క దెబ్బ కూడా వేయడానికి వీల్లేదు అన్నట్టుగా చెప్తారు. కానీ తర్వాత మళ్ళీ ఒకవేళ ఏదన్నా నేను వాళ్ళ ముందు అన్నా సరే తర్వాత మా అత్తగారు నాతో చెప్తారు, అమ్మ అలా కొట్టొద్దమ్మా, పాపం అమ్మ చిన్నోడమ్మా అని. అలా కాదత్తయ్య గారు, చూడండి వాడు చెప్పపోతే మరి ఎట్లా తెలుస్తుంది ఇప్పుడు, ఎందుకంటే మా కాలంలో లాగా కాదు, మీ కాలంలో లాగా కాదు కదా, ఇప్పుడు పిల్లలు అంత డిఫరెంట్గా ఉన్నారు అంటే ఆవిడ భయం ఆవిడదన్నమాట. లైక్ న్యూస్లో రకరకాలుగా వింటూ ఉంటున్నారు కదా పిల్లల గురించి. సో తను మాకు చెప్పేది చెప్తా ఉంటారు, వాడికి చెప్పేది వాడికి చెప్తారు. ఏంటంటే ఇంకా కాకపోతే ఇక్కడ అందరికీ అండర్స్టాండింగ్ ఉందన్నమాట. పిల్లల్ని కొడుతున్నాను తిడుతున్నాను అని చెప్పి నన్ను ఏ రోజు కూడా అనరు. అండ్ మీ మమ్మీ డాడీ నిన్నేదన్నా అంటే నాతో చెప్పు, ఇలాంటివి కూడా ఎంకరేజ్ చేయరు అనమాట. ఏంటంటే యాజ్ ఎ పేరెంట్గా మేమే చూసుకోవాలి అని మాకే వదిలేస్తారు. ఊరికే అథారిటీ చేసేయటము, నువ్వేంటి పిల్లల్ని కొడుతున్నావు అలా అని చెప్పి అనటం మా ఇన్లాస్ చేయరు, మా అమ్మ వాళ్ళు చేయరండి. కాకపోతే మా మమ్మీ డాడీకి అయితే నా మీద ఇక్కడ దాకా ఉంటుంది, నేను వాళ్ళని అరుస్తూ ఉంటే. అసలు మా డాడీ ఉన్న రోజుల్లో అయితే పెద్ద పెద్ద యుద్ధాలు జరిగిపోయాయి అనమాట నాకు ఆయనకి. అసలు ఇక్కడికి వచ్చినప్పుడు వారము 10 రోజులు ఉంటారు కదా, ఒక్కరోజు కూడా మా ఇద్దరికి, అది ఒక్కసారి కూడా మా ఇద్దరికి గొడవ జరగకుండా మాత్రం ఆ ట్రిప్ అవ్వదనమాట. ఎందుకంటే ఒకడే మనోడు, ఏదన్నా అంటే అసలు ఊరుకునే వాళ్ళు కాదనమాట ఆయన అయితే. మా మమ్మీకి ఇప్పటికి కూడా తిడతా ఉంటుంది నన్ను ఫోన్ చేసి, వాడేదో కంప్లైంట్ చెప్తాడు నా మీద. తర్వాత మా మమ్మీ నాకు కాల్ చేసి నువ్వు ఎందుకు వాడినావని నాకు పడతాయి అనమాట. సో అదంతా ఏంటంటే పిల్లల ముందు మనం వైఫ్ అండ్ హస్బెండ్ కానీ పేరెంట్స్ మనతో చెప్పడం కానీ, మనం పేరెంట్స్తో మాట్లాడటం కానీ పిల్లల ముందు అసలు చేయకూడదు. ఇవన్నీ కూడా వాళ్ళని ఒకవేళ మనమన్నా సరే, గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళనన్నా అక్కడితో వదిలేసి నెక్స్ట్ మనం పర్సనల్గా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి కనుక పిల్లలకి తెలిసిపోయింది అనుకోండి, ఇట్లాగా నాకు వీళ్ళ సపోర్ట్ ఉంది అని చెప్పి తెలిసిపోతే అసలు ఎవరు మాట వినకుండా అయిపోతుంది అనమాట. అండ్ డెఫినెట్లీ ఏంటంటే అమ్మమ్మలు నానమ్మలు గారాబం చేస్తారండి పిల్లల్ని. ఇంకొకటి కూడా ఉంటుందండి, ఇప్పుడు గ్రాండ్ పేరెంట్స్ మన ఇంటికి వచ్చి ఒక 10 రోజులు కానీ 4 రోజులు కానీ ఉంటే పిల్లల్లో కంప్లీట్గా మార్పు అనేది వచ్చేస్తుంది. అసలు వాళ్ళు మన మాట వినరు. మళ్ళీ మన పేరెంట్స్ వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులు పడుతుంది అనమాట బ్యాక్ మన పిల్లల్ని ట్రాక్లోకి తెచ్చుకోవడానికి. ఇది నాకు తెలిసి 90% అందరికీ ఉండే ప్రాబ్లమ్. అయితే ఇది కూడా కొంచెం మనం కంట్రోల్ చేయాల్సింది ఉంటుంది. కానీ పిల్లల్ని అనమాట మనం ఏంటంటే అత్తగారు మామగారు కానీ పేరెంట్స్ కానీ వాళ్ళని గారాబం చేస్తుంటే వదిలేసేయాలి. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ పెద్ద ఏజ్ ఉంటుంది, మనకన్నా పెద్దవాళ్ళు. సో అన్ని విధాలా రెస్పెక్ట్ ఇవ్వాలి, టాలరేట్ కూడా కంపల్సరీ టాలరేట్ చేయాలండి. లేదంటే ఇలాంటి చిన్న చిన్న విషయాల్లోనే గొడవలు వస్తాయి. పిల్లల చైల్డ్హుడ్ ఎక్కువ రోజులు ఉండదు. వాళ్ళు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి మెచ్యూరిటీ వచ్చేస్తుంది, లేకపోతే వాళ్ళ ఏజ్తో పాటు వాళ్ళు పెరుగుతూ ఉంటారు. కానీ ఆ గ్రాండ్ పేరెంట్స్కి లేదా మనకి ఆ చైల్డ్హుడ్ అనేది, మనం ఆ పిల్లల్ని ఆ చైల్డ్హుడ్లో చూసుకోవడం అనేది అది చాలా ప్రెషియస్ మూమెంట్స్. అవి మనం ఎంత ఖర్చు పెట్టుకున్నా, ఎంత ఈ సైన్స్ యూజ్ చేసినా సరే అది తిరిగి రాందనమాట చైల్డ్హుడ్ అనేది. నాకు కూడా కామెంట్స్ వస్తూ ఉంటాయి అనమాట, మీ అబ్బాయిని చాలా గారాబంగా పెంచుతున్నారే అని. అవును, మా అబ్బాయిని నేను గారాబం చేసుకుంటాను, లేకపోతే మీరు వచ్చి చేస్తారా చెప్పండి? రాసేవాళ్ళు ఎవరి పిల్లలు వాళ్ళకి ముద్దు, కాకి పిల్ల కాకి ముద్దు అంటారు కదా. సో హూ ఆర్ దే టు టెల్ అసలు అట్లాగా నేను గారాబం చేసుకున్నాను అంటే ఎంత ఎక్స్టెంట్కి నేను చేస్తున్నాను, నేను నా బౌండరీస్ దాటుతున్నానా, వాళ్ళు మిస్బిహేవ్ చేస్తున్నారా, ఇల్ మేనర్డ్గా ఉంటున్నారా లేదా అనేది ఏ మదర్, ఇప్పుడు ఆ చైల్డ్కి సంబంధించిన ఆ పేరెంట్స్కే తెలుస్తుంది. అది ఆ కంట్రోల్లో పెట్టుకోవాల్సిన బాధ్యత కూడా మన దగ్గర ఉంది.
అలా అని చెప్పి పిల్లల్ని గారాబంగా పెంచొద్దు, మీరు స్ట్రిక్ట్గా పెంచాలి, ఒక రూల్స్ ఫాలో అవ్వాలి అనేది అలా చేయకూడదు. ఇప్పుడు నా కిడ్ది నేను చెప్తాను. నేను బాగా గారాబం చేస్తానని చెప్పాను కదా, అట్ ద సేమ్ టైం పిచ్చి వేషాలు వేస్తే మాత్రం అట్లాగే పడతా ఉంటాయి అన్నమాట. సిద్ధుకి బాగా తెలుసు ఏంటంటే మమ్మీ ఏ పని చేస్తే కొడుతుంది, ఏ పని చేస్తే తనకి ఇష్టం ఉంటుంది అనేది వాడికి బాగా క్లారిటీ ఉంది. అది నేను చిన్నప్పటి నుంచి కూడా అలా మౌల్డ్ చేసుకుంటూ వస్తున్నాను. నేను ఏదో సూపర్ పేరెంటింగ్ చేశానని చెప్పట్లేదు ఇక్కడ. అది మన చిన్నప్పటి నుండి పిల్లల్ని మౌల్డ్ చేసుకునే దాంట్లో ఉంటుందండి. మళ్ళీ ఇంకొకటి, స్కూల్కి వెళ్ళిన తర్వాత వాడు బాగా అల్లరి చేస్తాడు, ఇంట్లో ఉన్నప్పుడు బాగా డిసిప్లిన్డ్గా ఉంటాడు. సో నేను టీచర్స్ని చాలాసార్లు అడిగాను, నా దగ్గర డిసిప్లిన్డ్గా ఉన్నప్పుడు మీ దగ్గర ఎందుకు ఉండట్లేదు అని చెప్పి. అదేంటంటే పిల్లలు ఒక్కొక్క ఎన్విరాన్మెంట్లో ఒక్కొక్కలాగా ఉంటారు. ఆబ్వియస్లీ ఏంటంటే ఈ జనాలు ఎక్కువ మంది ఉన్నప్పుడు కిడ్స్ అల్లరి అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా వాళ్ళకి. ఇప్పుడు మన పేరెంట్స్ దగ్గర, ఇప్పుడు సిబ్లింగ్స్ ఉన్నా లేకపోయినా సరే పేరెంట్స్ దగ్గర ఉండే డిసిప్లిన్ మాత్రము కిడ్స్లో బయట చుట్టాల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు, స్కూల్కి వెళ్ళినప్పుడు ఉండదండి. అది అన్లెస్ అది న్యూ అట్మాస్ఫియర్ అయితే కొంచెం సేపు వాళ్ళు ఆ ఎన్విరాన్మెంట్కి అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. కానీ వన్స్ వాళ్ళకి ఆ ఎన్విరాన్మెంట్ అలవాటు అయిపోయిన తర్వాత దే విల్ స్టార్ట్ ఫీలింగ్ ఫ్రీ. అది వాళ్ళు ఏంటంటే ఆ మూమెంట్స్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు, అది బాగా ఆడతారు. కొంతమంది పిల్లలు ఏంటంటే బాగా హైపర్గా ఉండి కొంచెం వస్తువులు అవన్నీ ఆగం చేస్తూ ఉంటారు. సో మనం దాన్ని మిస్బిహేవియర్గా ట్రీట్ చేయకూడదు. మనం అది మంచిది కాదు అన్న 10 times చెప్పాలి ఏదో ఒక విధంగా పేషెన్స్ తోటి. ఆ పేషెంట్స్తో చెప్పిన తర్వాత కూడా వర్క్ అవ్వకపోతే ఆ కన్సర్న్ పేరెంట్కి చెప్పడమో, లేదా మన కిడ్డే అలా చేస్తుంటే ఒక దెబ్బ వేయటమో చేసుకుంటే నిజంగా నెక్స్ట్ టైం అలా చేయరండి. వాళ్ళు షేమ్ కూడా ఫీల్ అవుతారు కొంచెం. ఏంటంటే ఇలాగా నన్ను ఒకటి వేస్తే ఆ అబ్బాయి చూశాడు, ఈ అబ్బాయి చూశాడు అని. ఓకే, మీకు అట్లా అందరి ముందు తిట్టడం ఇష్టం లేకపోతే ఒక పక్కకి వెళ్ళి గట్టిగా చెప్పండి, ఇలా చెయ్యొద్దు, ఇలా ఇది మిస్బిహేవియర్ అంటారు, నీ వలన మాకు కూడా చెడ్డ పేరు వస్తుంది అని ఏదో ఒక విధంగా చెప్పాలన్నమాట. సో కిడ్స్ అనేవాళ్ళు అందరూ ఒకలాగా ఉండరండి. ఇప్పుడు ఒకళ్ళు ఏంటంటే 10 మందిలో బాగా బిహేవ్ చేశారు అంటే డెఫినెట్గా వాడి ఇంట్లోనో ఎక్కడో చోట అల్లరి చేస్తాడు. అసలు చేయకుండా మాత్రం 0% అనేది మనం చెప్పలేము. మనం కామన్గా అనుకుంటాం కదా, ఇట్లా అవునా వీడు ఇంత కామ్గా ఉన్నాడు, పాప అంత కామ్గా ఉంటుంది, బాగా అల్లరి చేస్తుంది అని చెప్పి. అంతా కూడా కిడ్స్ విషయంలో సరదాగా తీసుకోవాలండి, దేన్ని కూడా సీరియస్గా తీసుకోకూడదు. అది మిస్బిహేవియర్గా టర్న్ అవుతుంది అని తెలిసినప్పుడే కట్ చేసేయటం చాలా బెటర్. సో నాకు తెలిసిన కొన్ని పాయింట్స్ అయితే నేను కిడ్స్ గురించి చెప్పాను అండి. మీరు హ్యాపీగా మీ కిడ్స్ తోటి హాలిడేస్లో ఎంజాయ్ చేసుకోండి. వాళ్ళు వస్తువులు పగలు కొడతారు, వాళ్ళు అల్లరి చేస్తారు, ఆగం చేస్తారు. ఆ ప్రెజెంట్ ఆ చైల్డ్హుడ్ వరకే కదండి, తర్వాత పెద్ద అయిన తర్వాత ఎంత కావాలనుకున్నా సరే అది రాదు బ్యాక్ మనకి. నాకు ఇప్పటికే అనిపిస్తుంది సిద్ధు చిన్న బేబీ అయితే ఎంత బాగుంటుంది, మళ్ళీ అన్ని ఎత్తుకొని తిరుగుతాను కదా, అసలు వాడు చేసే పనులన్నీ చూడొచ్చు కదా అని. సో మీరు కూడా అదే ఫీల్ అవుతూ ఉంటారు కదా మీ పిల్లలతోటి. అట్లాగే ఈ స్కూల్ స్టేజ్ ఇవన్నీ కూడా మనకి అసలు ఎంత కోపం పీక్స్లో వెళ్తూ ఉంటుంది. ఐ నో చాలా మంది మదర్స్ ఈ విషయంలో కనెక్ట్ అవుతారు. ఎట్లా అంటే ఇంకా లిటరల్లీ అన్నీ వదిలేసేసి కాసేపు బయటికి వెళ్ళిపోదాం అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఇంకా మన పిల్లలు చూసుకోవాలి, తప్పదు. దానికి ఏంటంటే అరుస్తాము, ఒకటి వేస్తాము, ఏవేవో జరుగుతూ ఉంటాయి ఇంట్లో. ఒక్కొక్కసారి ఏమో అబ్బా వదిలేసేద్దాంలే, వాళ్ళ మానని వాళ్ళు ఆడుకుంటారని అనుకుంటాము. సో ఇట్లాగా మదర్ అంటే ఏదో ఒక విధంగా రియాక్ట్ అవుతానే ఉంటాం అనమాట. మనం ఒక్కళ్ళున్నా ఇద్దరున్నా గొడవేనండి పిల్లలతోటి. సో నాకు తెలిసిందైతే నేను షేర్ చేశాను. ఏది కూడా ఎవరిని కించపరచట్లా, ఎవరిని తక్కువ చేయటం లేదు, నన్ను నేను ఎక్కువ చేసుకోవట్లా, జస్ట్ నార్మల్గా చెప్తున్నా అనమాట. అండ్ నేను కూడా చెప్పాను కదా మా అబ్బాయి గురించి, మా అబ్బాయి చేసే పనులన్నీ. ఎందుకంటే అనుకుంటారేమో ఇట్లా సిద్ధు కామ్గా కనిపిస్తున్నాడు కదా వీడియోస్లో, అల్లరి చేయడు అని చెప్పి. అలా కాదండి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మా హస్బెండ్ కూడా తను చాలా జాలీగా ఉంటారు మా ఇద్దరితో ఉన్నప్పుడు. తను కామ్గా ఏంటంటే కొంచెం సేపు లైక్ ఆఫీస్ ఎన్విరాన్మెంట్లో, వీడియోస్లో, ఈవెన్ నేను కూడా అండి లైక్ మీరు నా వీడియోస్ చూస్తూనే ఉంటారు కదా, మా కజిన్స్తో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాను, బయట ఉన్నప్పుడు ఒకలా ఉంటా, వీడియోస్లో ఒకలా మాట్లాడతా. బికాజ్ అన్ని టైమ్స్లో ఒకేలాగా ఉండాలి మనము, ఒకే ఎమోషన్ క్యారీ చేయాలని ఉండదు. ఎందుకంటే ఆ టైంకి అలా మనం బిహేవ్ చేయడానికి ఆ సిచ్యువేషన్ ఉండాలి. అండ్ మన పక్కన ఎవరున్నారని కూడా మనం చూసుకోవాలి.
ఇప్పుడు అందరితో కూడా మనం ఇంత ఫ్రీగా మాట్లాడలేకపోవచ్చు, ఎందుకంటే ఒక బెరుకు అనేది ఉంటుంది అనమాట లోపల, ఎవరు ఎలా తీసుకుంటారు అనేది. కొంతమందికి ఏమో ఇట్లా బాగా సరదాగా ఉంటే ఏంటి వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారు, ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది ఏమో ఏంటి అసలు మాట్లాడకపోతేనేమో ఏంటి అసలు ఆమె ఎవరితో మాట్లాడదా, ఆయన ఎవరితో మాట్లాడరా అని అనుకునే వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే మనం ఏది చేసినా ప్రాబ్లమే అనమాట కొంతమందికి. అంటే అలా ప్రతిదాన్ని భూతద్దంలో గుచ్చి గుచ్చి చూసే వాళ్ళకి మనం ఎలా చేస్తున్నా ప్రాబ్లం ఉంటుంది. సో సేమ్ కిడ్స్ విషయంలో కూడా అంతే అండి. మనం ఎంత బాగా వాళ్ళని మౌల్డ్ చేసుకున్నా సరే ఎక్కడో చోట ఒక కిడ్ బిహేవియర్ అనేది ఇంకొక కిడ్ మదర్కో లేకపోతే ఫాదర్కో నచ్చకపోవచ్చు. సో దాన్ని మనం అయితే తప్పు పట్టకూడదు, ఎవరి పిల్లలు వాళ్ళకి ఇష్టము. సో సేమ్ కిడ్స్ కూడా అంతే అండి. మనలోనే మనకి ఇన్ని డిఫరెన్సెస్ ఉన్నప్పుడు కిడ్స్ అసలు వాళ్ళకి ఏం తెలుసు అని చెప్పి హ్యాపీగా ఆడతా పడతా జాలీగా ఎంజాయ్ చేసే టైం. ఈవెన్ ఇప్పుడు కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ నే మనం టీచర్ లెక్చరర్ వాళ్ళు కంట్రోల్ చేయలేరండి క్లాస్లో. అలాంటిది ఇంకా స్కూల్ పిల్లల్ని ఏం కంట్రోల్ చేస్తారు చెప్పండి. నేను ఉన్నమాట చెప్తున్నాను. సో అందరికీ నచ్చాలని లేదు. ఇంకేంటంటే కాకపోతే మనం ఏదన్నా పిల్లలు చక్కగా మంచి హెల్దీ మైండ్ తోటి హెల్దీ ఆలోచనలతోటి పెరగాలి. మనం వాళ్ళ కిడ్స్ హెల్తే కాదు, వాళ్ళ మైండ్ ఎలా ఉందనేది కూడా, మైండ్ సెట్ ఎలా ఉందనేది కూడా డెఫినెట్గా మనం చూస్ చేసుకోవాలి. అండ్ ఇంకొక విషయం అండి, టీనేజ్లో ఎంటర్ అవుతారు కదా 13 నుంచి, ఆ కిడ్స్ని అయితే కంట్రోల్ చేయడం చాలా చాలా కష్టము. రోజుకి ఎలా ఉంటుందంటే రోజుకు కొత్త వస్తువు అడుగుతారు, లేదంటే రోజుకు కొత్త విషయం వచ్చి మనకి ఏదో ఒకటి చెప్తారనమాట. అది మనం షాక్ అయిపోతూ ఉంటాం. సో ఆ విషయం ఏంటనేది మనం కొద్దిగా స్టడీ చేసుకొని అసలు వాళ్ళు ఎందుకు అలా చేశారు, లేకపోతే వాళ్ళకి ఆలోచన ఎందుకు వచ్చింది, వాళ్ళు ఎందుకు అట్లాగా మనకి చెప్పాల్సి వచ్చింది, వాళ్ళు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు అనేది కొద్దిగా మనం స్టడీ చేసుకొని మంచిగా మౌల్డ్ చేసుకుంటే అసలు ఎటువంటి ప్రాబ్లం ఉండదని అనుకుంటున్నాను. ఏదైనా సరే అండి అబ్జర్వేషన్లోనే ఉంది. ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే మనం ఫ్రీక్వెంట్గా వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పి మానిటర్ చేసుకుంటా ఉండాలండి. సిద్ధుని నేను ఈ రూమ్లో చదువుకోమంటా, ఒక్కొక్కసారి ఏమో మా హస్బెండ్ వర్క్ చేసుకుంటే అక్కడ కూర్చొని చదువుకోమని చెప్తూ ఉంటాను. ఇక్కడ కూర్చున్నప్పుడు మాత్రం నేనేమో లోపల పని చేసుకుంటా కదా, సడన్ గా వచ్చి చూస్తా అనమాట. చూస్తే నువ్వు చదువుతున్నావు లేదా అని అడుగుతాను. వాడు డెఫినెట్ గా హర్ట్ అవుతున్నాడు ఈ మధ్య, ఎందుకంటే టీనేజ్ లోకి వచ్చాడు కాబట్టి. నేను చెప్పాను, సి ఐఎమ్ యువర్ మదర్, నేను నిన్ను 365 days, నువ్వు ఎంత పెద్దయినా సరే 365 days నువ్వు ఏం చేస్తున్నావు అనేది ప్రతి ఒక్క నువ్వు చేసే పని చూసుకోవటమే నా బాధ్యత. నాకు ఇంకో వేరే బాధ్యత అనేది లేదు. నాకు 2 kids ఉన్నా, ఒకళ్ళు ఉన్నా సిద్ధు, నేను ఇలాగే చూసుకునేదాన్ని. నువ్వేం చేస్తున్నావు అనేది నాకు చాలా ఇంపార్టెంట్. అలా నేను ఓపెన్ గా అయితే చెప్పేస్తానండి. ఇంకొకటి కూడా అండి, కొంతమంది పిల్లలు ఫీల్ అవుతూ ఉంటారు, నాకు అసలు ఆడుకోవడానికి ఫ్రెండ్స్ లేరు, స్కూల్లో ఎవరు మాట్లాడరు నాతో అని చెప్పి. సో అలాంటప్పుడు ఏంటంటే మనం మన పేరెంట్స్ మన పిల్లలకి ఎలా చెప్పాలి, యాజ్ ఎ పేరెంట్ నువ్వే వెళ్ళి మాట్లాడు, వాళ్ళు నువ్వే వెళ్ళి ఫ్రెండ్ చేసుకో, నువ్వు బాగా చదువుకుంటే వాళ్ళే నీ దగ్గరికి వచ్చి ఏదో ఒకటి డౌట్స్ అడుగుతూ ఉంటారు. సంహవ్ అలా మోటివేట్ చేయాలి వాళ్ళని. అంతేగాని ఇప్పుడు ఏంటంటే నువ్వే మాట్లాడటం లేదు, నువ్వే ఏదో చేసుంటావు అందుకని నీ దగ్గరికి ఎవరు రావట్లేదు అలా అని మాత్రం అసలు అనద్దు. ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే పిల్లలకి ఇంతకు ముందు మనం క్లాస్లో ఎవరొకరు మన పక్కన కూర్చునే వాళ్ళు ఇంకా వాళ్ళే ఫ్రెండ్స్ అయిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు పిల్లలు అలా ఉండట్లా, చక్కగా చిన్న చిన్న గ్రూప్స్ ఫామ్ అవటము, వాళ్ళ ఐడియాస్ అన్ని ఒకేలాగా ఉంటాము. అంటే లైక్ ఒక కామిక్ క్యారెక్టర్ తీసుకోను, లేకపోతే వాళ్ళందరూ ఒకటి ఏదైనా ఒక కామన్ టాపిక్ మీద డిస్కస్ చేసుకుంటూ అలా ఫ్రెండ్స్ అయిపోవటము సంథింగ్. అలాగే ఇప్పుడైతే డిఫరెంట్గా ఉందండి ఫ్రెండ్షిప్ అనేది, మన టైంలో లాగా ఉండట్లేదు. అయితే కొంతమంది ఏంటంటే అలా ఐసోలేటెడ్గా ఉంటారు, కొంతమంది ఇద్దరిద్దరే ఉంటారు, కొంతమంది ఒక్కళ్ళే ఉండిపోతున్నారు. అలా కాకుండా అలాంటి కేసెస్లో ఏంటంటే మనమే కొంచెం యాజ్ ఎ పేరెంట్ మోటివేట్ చేస్తూ ఉంటే చాలా మంచిది. నువ్వే వెళ్ళి వాళ్ళతో మింగిల్ అవ్వు, లైక్ నీ ఫుడ్ షేర్ చేసి మా ఫ్రెండ్స్ చేసుకొని స్నాక్స్ షేర్ చేయి, వాళ్ళకి ఏదైనా కావాలంటే వెంటనే ఇస్తుంటే నేను నెమ్మదిగా ఫ్రెండ్ చేసుకున్నారు, ఇలా మోటివేట్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. బట్ స్టిల్ ఇంకా మాట్లాడటం లేదు అని చెప్పి అన్నారనుకోండి, వేరే విధంగా కూడా చెప్పచ్చు.
నీకు ఫ్రెండ్స్ ఈ ఎన్విరాన్మెంట్ ఇదే ముఖ్యం కాదు, నువ్వు అందరితో బాగున్నావు కదా, సో ఆ విషయం పక్కన పెట్టేసేసి నువ్వు బాగా చదువుకో. ఎందుకంటే స్కూల్ అనేది జస్ట్ ఒక 10 years ఉంటుంది, కానీ నీకు తర్వాత కెరియర్ అనేది బోల్డ్ అంత ఉంటుంది కదా. సో నువ్వు బాగా చదువుకుంటే నీకు తర్వాత ఫ్యూచర్లో మంచి ఫ్రెండ్స్ వస్తారు. ఇలా కూడా మనం చెప్తూ ఉండొచ్చు అనమాట. సో ఒక్కటి కాదండి, పిల్లల గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంటుంది. అట్లా జెండర్ కానీ నేను చెప్పలేదు, అంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ అట్లా ఏం చెప్పలేదు, నేను జనరలైజ్ చేసి చెప్తున్నా అండి. నేను యూజువల్లీ నా వీడియోస్లో ఏది చెప్పినా సరే జనరలైజ్ చేసి చెప్పేస్తూ ఉంటాను. సో ఇదండి నేను కిడ్స్ గురించి చెప్పాలి అని అనుకున్నాను. అది కూడా మన వ్యూవర్స్ ఎప్పటి నుండో కామెంట్ చేస్తున్నారు కాబట్టి. ఇదండి మన వ్యూవర్స్ కొంతమంది కామెంట్ చేశారు కాబట్టి కొన్ని టాపిక్స్ తీసుకొని నేను నాకు తెలిసినంత వరకు నేను షేర్ చేశాను. అండ్ ఇప్పుడు హాలిడేస్ కదా, ఇంకా మీ కిడ్స్ తోటి మీరు చాలా బాగా ఎంజాయ్ చేయండి, బాగా టైం స్పెండ్ చేయండి. సో ఇదండి వాళ్ళ వీడియో. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.